హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు వంశీ టాక్స్. ఇలాంటి క్రికెట్ అండ్ ఎస్ఆర్హెచ్ అప్డేట్స్ అన్ని తెలుసుకోవాలంటే ఇప్పుడే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మనం డైరెక్ట్ గా వీడియోకి వెళ్లే ముందు ఇంకా మన లాస్ట్ ప్రివ్యూ వీడియో ఎస్ఆర్హెచ్ వర్సెస్ కేకేఆర్ వీడియోలో ఒక క్వశ్చన్ అయితే అడిగా. ఆ మ్యాచ్ లో టూ టీమ్స్ నుంచి ఏ బౌలర్ బెస్ట్ ఎకనామిక్ తో బౌలింగ్ చేస్తారని అడిగితే ఆ క్వశ్చన్ కి మోర్ దన్ 200+ కామెంట్స్ అయితే వచ్చాయి. ఇంకా ఆ క్వశ్చన్ కి కరెక్ట్ ఆన్సర్ సకీబ్ హుసేన్. ఆ మ్యాచ్ లో 3 ఓవర్స్ లో జస్ట్ 17 రన్స్ ఇచ్చి 5.7 ఎకనామిక్ తో బెస్ట్ బౌలింగ్ చేశాడని చెప్పాలి. సో ఎవరైతే కరెక్ట్ ఆన్సర్ ఇచ్చారో వారందరికీ కంగ్రాట్స్. ఇంకా ఈ రోజు ఇంకో ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ తో అయితే మేము ముందుకు వచ్చా. ఇంకా ఎస్ఆర్హెచ్ కి నెక్స్ట్ ఇంపార్టెంట్ మ్యాచ్ అగెన్స్ట్ పంజాబ్ కింగ్స్ తో అయితే ఉంది. ఈ టూ టీమ్స్ కూడా ఈ మ్యాచ్ గెలవడం చాలా ఇంపార్టెంట్ కాబట్టి మరి ఈ మ్యాచ్ లో టూ టీమ్స్ నుంచి ఏ బ్యాట్స్మెన్ ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ కొడతారనుకుంటున్నారో కింద కామెంట్ చేయండి. ఎవరైతే కరెక్ట్ గా కామెంట్ చేస్తారో వారి నేమ్స్ ని నెక్స్ట్ వీడియోలో డిస్ప్లే చేస్తాం. దిస్ ఈజ్ యువర్ క్వశ్చన్. ఇంకా మనం డైరెక్ట్ గా వీడియోలోకి వెళ్ళిపోతే ఎస్ఆర్ఎస్ టీమ్ అగెన్స్ట్ కేకేఆర్ తో ఓడిపోయింది అండ్ పంజాబ్ కింగ్స్ అగెన్స్ట్ జీటీతో ఓడిపోయింది. ఇంకా మనందరం అనుకున్నట్టు టేబుల్లో టాప్ 4 టీమ్స్ పక్కాగా ఫిక్స్ అయ్యి అనుకున్నాం. బట్ ఇప్పుడైతే చాలా కష్టమైపోయింది ప్రతి ఒక్క టీమ్స్ కి. అది పంజాబ్ కింగ్స్ అవని, ఎస్ఆర్హెచ్ అవని, ఆర్సీబీ అవని అండ్ రాజస్థాన్ రాయల్స్ అవని. ఈ 4 టీమ్స్ లో కూడా కొన్ని టీమ్స్ క్వాలిఫై అయ్యే ఛాన్సెస్ కూడా లేవు. ఎందుకంటే అలాంటి సిచ్యువేషన్ మారిపోయింది. ఇప్పుడు కిందున్న సిఎస్కే టీం, ఢిల్లీ క్యాపిటల్స్, గుజరాత్ టైటన్స్ ఈ 3 టీమ్స్ కూడా గట్టి పోటీ ఇవ్వబోతుంది ప్లే ఆఫ్స్ రేస్ లో. సో ఎస్ఆర్ఎస్ టీం పక్కాగా క్వాలిఫై అవ్వాలంటే అగెన్స్ట్ పంజాబ్ కింగ్స్ అయితే మ్యాచ్ గెలవాల్సింది. లేకపోతే చాలా పెద్ద ప్రాబ్లం అవుతుంది ఎస్ఆర్ఎస్ టీం కి. అందుకోసం అగెన్స్ట్ పంజాబ్ కింగ్స్ మ్యాచ్ గెలవాలంటే ఎలాంటి ప్లానింగ్స్ తో రావాలి అండ్ ప్లేయింగ్ లెవెన్ లో ఎలాంటి చేంజెస్ తో రావాలి అండ్ వీళ్ళ రికార్డ్స్ ఎలా ప్రతి ఒక్కటి డీటెయిల్ గా మాట్లాడుకుందాం. బట్ దానికన్నా ముందు అగెన్స్ట్ కేకేఆర్ తో ఎందుకు ఓడిపోయింది, ఆ మ్యాచ్ లో ఎలాంటి నెగిటివ్స్ అండ్ పాజిటివ్స్ ఉన్నాయి, ఆ మ్యాచ్ ఓడిపోవడం వల్ల ఎస్ఆర్ఎస్ టీం కి ప్రాబ్లమ్స్ ఉన్నాయో ప్రతి ఒక్కటి డీటెయిల్ గా మాట్లాడుకుందాం ముందు. అండ్ దాంతో పాటు ఇప్పుడు టేబుల్లో క్వాలిఫై ఏ టీమ్స్ అవి ఛాన్సెస్ ఉన్నాయి అండ్ ఎస్ఆర్హెచ్ అవ్వాలంటే ఎలా గేమ్స్ జరగాలో ప్రతి ఒక్కటి డీటెయిల్ గా మాట్లాడుకుందాం. ఇంకా స్టార్ట్ చేస్తే ఫస్ట్ కేకేఆర్ మ్యాచ్ గురించి మాట్లాడుకుంటే ఎస్ఆర్ఎస్ టీం టాస్ గెలిచి ఫస్ట్ బ్యాటింగ్ తీసుకుంది. మెయిన్ గా ఫస్ట్ బ్యాటింగ్ తీసుకున్న కాల్ మీద ప్రతి ఒక్కరు డౌట్ పడుతున్నారు ప్యాట్ కమిన్స్ ని. ఎందుకు ఫస్ట్ బ్యాటింగ్ తీసుకున్నారు, సెకండ్ బ్యాటింగ్ తీసుకుంటే ఈజీగా చేస్ చేయొచ్చు కదా అని చెప్పి చాలా డౌట్స్ అయితే వస్తున్నాయి. కానీ ఒక్కసారి పిచ్ చూసుకున్నా సెకండ్ హాఫ్ లో చాలా స్లో అవుతుంది. కావాలంటే ఫస్ట్ ఇన్నింగ్స్ లో ఎస్ఆర్ఎస్ టీం ఎలా అదరగొట్టిందో మనం చూసాం. కానీ చిన్న ప్రాబ్లం ఎక్కడ వచ్చిందంటే మిడిల్ ఓవర్స్ లో వచ్చింది. సింపుల్ రీజన్ ఏంటంటే పవర్ ప్లేలో ఎస్ఆర్ఎస్ టీం టోటల్ గా 71 రన్స్ చేస్తే నెక్స్ట్ 14 ఓవర్స్ లో జస్ట్ 94 మాత్రమే చేసింది. ఈ డిఫరెన్స్ మనకు అర్థమవుతుంది ఎస్ఆర్ఎస్ టీం ఓడిపోవడానికి మెయిన్ కారణం. ఇంకా మ్యాచ్ ముందు ప్లేయింగ్ లెవెన్ లో టోటల్ గా 3 చేంజెస్ అయితే చూసాం ఫ్రమ్ ఎస్ఆర్హెచ్. నితీష్ కుమార్ రెడ్డి కొంచెం ఇల్నెస్ వల్ల తనైతే గేమ్ కు దూరం అయ్యాడు అండ్ హర్షల్ పటేల్ ని డే గేమ్ అని చెప్పి హర్షల్ పటేల్ కూడా తెచ్చారు. ఇంకా హర్ష దుబే ప్లేస్ లో మనం మాట్లాడుకున్నట్టే శివంగ కుమార్ అయితే తెచ్చారు. ఈ 3 చేంజెస్ తో అయితే ఎస్ఆర్ఎస్ టీం బరిలోకి అయితే దిగింది. ఇంకా ఒక్కసారి ఎస్ఆర్ఎస్ టీం బ్యాటింగ్ లైనప్ చూసుకున్న అభిషేక్ శర్మ 15 అవుట్ అయ్యాడు. ఇంకా మెయిన్ గా ఇక్కడ ట్రావిస్ హెడ్ అయితే సూపర్ నాక్ ఆడాడని చెప్పి వన్స్ అగైన్ అగెన్స్ట్ ముంబై ఇండియన్స్ తర్వాత తనైతే ఫుల్ ఫామ్ లోకి అయితే వచ్చాడు. సో ఇది ఒక గుడ్ న్యూస్ అని చెప్పాలి ఎస్ఆర్ఎస్ టీం కి కమింగ్ నెక్స్ట్ మ్యాచెస్ నుంచి. ట్రావిస్ హెడ్ జస్ట్ 28 బాల్స్ లో 61 రన్స్. ఇంకా ఇషాన్ కిషన్ గురించి మాట్లాడుకుంటే 29 బాల్స్ లో 42 రన్స్ కొట్టినా కానీ తన దగ్గర నుంచి ఒక డిసప్పాయింట్ కనిపించింది. దాని గురించి మనం లాస్ట్ లో మాట్లాడుకుందాం. ఇంకా క్లాసన్ కూడా 8 బాల్స్ లో 11 రన్స్ కొట్టాడు. ఇది మెయిన్ డిఫరెన్స్ కనిపించింది అన్ని మ్యాచెస్ తో కలిపి ఈ మ్యాచ్ తో. క్లాసన్ ఇలాంటి సిచ్యువేషన్స్ లో నితీష్ కుమార్ రెడ్డితో కలిసి బెస్ట్ పార్ట్నర్షిప్ ప్రతి ఒక్క మ్యాచ్ లో చేశాడు. కానీ ఇక్కడైతే కొంచెం అగ్రెసివ్ గా ఆడదామని ట్రై చేశాడు. కానీ ఇలాంటి ప్లేయర్స్ అవుట్ చేయాలంటే ఎక్స్ట్రాడినరీ క్యాచెస్ కావాలి. పోవెల్ అయితే ఎగ్జాక్ట్లీ అలాంటి పనే చేశాడు. సూపర్ క్యాచ్ అని చెప్పాలి, తన దగ్గర నుంచి సింగిల్ హ్యాండెడ్ గా పట్టుకున్నాడు. ఇక్కడే మ్యాచ్ మొత్తం టర్న్ అయింది కేకేఆర్ తరఫున. ఇక్కడ నుంచి ఏ ప్లేయర్ కూడా పార్ట్నర్షిప్ బిల్డ్ చేయాలని అనుకోలే. వచ్చిన స్మరణ అవని, అనికేత్ వర్మ అండ్ సలీల్ అరోరాకి అయితే సునీల్ నారాయణ నుంచి ఎక్సలెంట్ బాల్ వచ్చింది కాబట్టి అవుట్ అయ్యాడు. నా దగ్గర నుంచి ఎలాంటి క్లూ కూడా లేదు. ఇంకా ఓవరాల్ ఎస్ఆర్ఎస్ బ్యాటింగ్ చూసాక నాకేమైనా డిసప్పాయింట్ అనిపించిందంటే ఒక ఇషాన్ కిషన్ మాత్రమే. ఈ పిచ్ స్పిన్నర్స్ కి ఎలా అనుకూలిస్తుంది అండ్ వారి స్పిన్నర్స్ ఎలా వేసారో మనం చూస్తూనే ఉన్నాం. బట్ లాస్ట్ ఓవర్ లో సునీల్ నారాయణ బౌలింగ్ లో సలీల్ అరోరా అవుట్ అయ్యాడు. నెక్స్ట్ వచ్చిన ప్యాట్ కమిన్స్ అయితే దాన్ని రెస్పెక్ట్ ఇస్తూ ఆడుతూ లాస్ట్ 2 బాల్స్ కి అయితే ఇషాన్ కిషన్ కి ఛాన్స్ దొరికింది. ఇక్కడ ఈ 2 బాల్స్ అయితే డాట్ చేసిన ఆర్ ఒక సింగిల్ తీసుకొని ప్యాట్ కమిన్స్ స్ట్రైక్ ఇచ్చిన బాగానే ఉండేది. ఇంకా అప్పటికి నెక్స్ట్ 4 ఓవర్స్ ఉన్నాయి కాబట్టి ఇషాన్ కిషన్ మంచి స్కోర్ కొట్టే ఛాన్స్ అయితే ఉంది. కానీ ఇషాన్ కిషన్ ఈ ఓవర్ నుంచి ఛాన్స్ తీసుకోవాలని పక్కా ఫిక్స్ అయ్యాడు కాబట్టి ఇంకా ఇదే ఓవర్ లో 5th బాల్ కి ఇషాన్ కిషన్ అయితే పెద్ద 6 కొట్టాడు అగెన్స్ట్ సునీల్ నారాయణ. కానీ అది కూడా ఒక పెద్ద రిస్క్ షాటే. కానీ అప్పటికే ఓవర్ లో సరిపోతుందని చూసుకున్నా ఇంకా లాస్ట్ బాల్ కూడా సేమ్ అలాంటి షాటే ఆడదామని ట్రై చేస్తే తను కూడా అవుట్ అయ్యాడు కాబట్టి ఎస్ఆర్ఎస్ టీం కి ఇంకో 20 రన్స్ షార్ట్ అయ్యారని నేనైతే నమ్ముతున్నా. ఇక్కడ ఇషాన్ కిషన్ తన మెచ్యూరిటీ అయితే చూపించలే. కానీ ఓవరాల్ గా తన దగ్గర నుంచి బెస్ట్ నాకు చూసామని చెప్పాలి. లాస్ట్ వరకు కొన్ని ఉంటే ఇంకా ఈజీగా ఎస్ఆర్ఎస్ టీం గెలిచుండేది కూడా. ఇంకా 166 టార్గెట్ తో వచ్చిన కేకేఆర్ టీం కి అయితే జస్ట్ ఒక 50+ పార్ట్నర్షిప్ వస్తే మ్యాచ్ ఈజీగా గెలవచ్చు. సేమ్ ఎగ్జాక్ట్ గా అలాగే జరిగింది. రహానా దగ్గర నుంచి 43 రన్స్, ఫినెలెన్ ఈ మ్యాచ్ లోకి తెస్తే తను కూడా 13 బాల్స్ లో 29 రన్స్ అండ్ అంకుష్ రఘువంశీ దగ్గర నుంచి 59 ఇన్ 47 బాల్స్. ఇంకా ఫైనల్ గా రింకు సింగ్ అయితే 11 బాల్స్ 22 తో అయితే ఫినిష్ చేశాడు. మెయిన్ గా ఈ మ్యాచ్ లో ఎస్ఆర్ఎస్ బ్యాటింగ్ నుంచి అయితే పర్ఫార్మెన్స్ లేకపోయినా బౌలర్స్ అయితే లాస్ట్ ఓవర్ వరకు తీసుకెళ్దామని ప్రయత్నించారు. మెయిన్ గా సకీబ్ హుసేన్ అండ్ శివంగ కుమార్ వీళ్ళిద్దరి దగ్గర నుంచి టాప్ క్లాస్ బౌలింగ్ చూసామని చెప్పాలి. ఇంకా ఓవరాల్ గా మ్యాచ్ ఓడిపోవడానికి ఇంకొక మెయిన్ కారణం విషయానికి
వచ్చేసరికి ప్యాట్ కమిన్స్ అండ్ మలింగ. మనం ఆల్రెడీ ప్రివ్యూలో మాట్లాడుకున్నాం. కేకేఆర్ టీమ్‌ని ఓడించాలంటే ఎస్ఆర్‌హెచ్ బౌలింగ్‌లో పవర్ ప్లేలో మినిమమ్ 2-3 వికెట్స్ తీసుకుంటే సరిపోతుంది. ఎందుకంటే వాళ్ళ దగ్గర లాంగ్ బ్యాటింగ్ లైనప్ కూడా ఉందని చెప్పాం. సో ఎగ్జాక్ట్‌గా ఇలానే జరిగింది. ప్యాట్ కమిన్స్ టోటల్‌గా 4 ఓవర్స్‌లో 47 రన్స్ అండ్ ఇషాన్ మలింగ దగ్గర నుంచి 3.2 ఓవర్స్‌లో 42 రన్స్ కొట్టడం వల్ల ఈ 2 బౌలర్స్ కలిపి టోటల్‌గా 89 రన్స్ అయితే ఇచ్చారు. ఇక్కడే మ్యాచ్ డిఫరెన్స్ అయితే ఈజీగా కనిపిస్తుంది. కానీ ఏ బౌలర్‌కైనా ఒక బ్యాడ్ డే ఉంటుంది. ఈ ఒక్క గేమ్‌లోనే బ్యాడ్ గేమ్ ఉండాలని కోరుకుంటూ నెక్స్ట్ మ్యాచ్ గురించి అయితే వెళ్ళిపోదాం. ఇంకా ఈ మ్యాచ్ ఓడిపోయినాక నెక్స్ట్ మ్యాచ్ పంజాబ్ కింగ్స్ వర్సెస్ జీటీ ఉండగా ఇక్కడ పంజాబ్ కింగ్స్ గెలిచి ఉంటే టాప్ 1లో పంజాబ్ కింగ్స్ ఉన్న నెక్స్ట్ టాప్ 2కి ప్లేయర్స్ క్వాలిఫై అవడానికి ఎస్ఆర్‌హెచ్ టీమ్ కూడా కొంచెం ఈజీగా ఉండేది. బట్ అగైనెస్ట్ పంజాబ్ కింగ్స్ జేటీ అయితే ఎక్సలెంట్ బౌలింగ్‌తో గెలిచిందని చెప్పాలి. అందువల్ల పంజాబ్ కింగ్స్, ఆర్‌సీబీ, ఎస్ఆర్‌హెచ్, ఆర్ఆర్ కాకుండా నెక్స్ట్ టీమ్స్ లైక్ జీటీ అండ్ డీసీ కూడా వచ్చే ఛాన్స్ ఉంది ఈ టాప్ 4 కోసం. ఇంకా ఇప్పుడైతే టేబుల్‌లో ఏ 4 టీమ్స్ క్వాలిఫై అవుతాయని డౌట్స్ అయితే ప్రతి ఒక్కరికి వస్తూనే ఉన్నాయి. ఇంకా దాని గురించి ఫుల్ క్లారిటీగా మాట్లాడుకుంటే ఇంకా మెయిన్‌గా ఎస్ఆర్‌హెచ్ టీమ్‌కి ఒక గుడ్ న్యూస్ ఏంటంటే ఒకవేళ పంజాబ్ కింగ్స్ మ్యాచ్ ఓడిపోయినా కొంచెం ఛాన్సెస్ ఉన్నాయని చెప్పాలి ఎస్ఆర్‌హెచ్ టీమ్‌కి. ఎందుకంటే ఎస్ఆర్‌హెచ్ టీమ్ టోటల్‌గా 10 మ్యాచెస్ ఆడితే 6 గెలిచింది. అండ్ ఆర్ఆర్ టీమ్ కూడా టోటల్‌గా 10 మ్యాచెస్ ఆడితే 6 గెలిచింది. అండ్ ఆర్‌సీబీ కూడా సేమ్ పొజిషన్‌లో ఉన్నాయి. జీటీ కూడా 10 మ్యాచెస్ ఆడితే 6 మ్యాచెస్ మాత్రమే గెలిచింది. వీళ్ళందరూ పాయింట్స్ టేబుల్‌లో ఈక్వల్‌గా ఉండడం వల్ల ఆఫ్టర్ ది ఎస్ఆర్‌హెచ్ వర్సెస్ పంజాబ్ మ్యాచ్ తర్వాత జీటీకి నెక్స్ట్ 2 మ్యాచెస్ ఎవరితో ఉన్నాయని చూసుకుంటే అగైనెస్ట్ ఆర్ఆర్ అండ్ ఎస్ఆర్‌హెచ్ టీమ్. ఒకవేళ ఇక్కడ జీటీ ఆర్ ఆర్ఆర్ ఏ టీమ్ గెలిచినా ఒక టీమ్‌కి అయితే లాస్ అయితే పక్కా ఉంటుంది కాబట్టి ఇక్కడ ఎస్ఆర్‌హెచ్ టీమ్ అగైనెస్ట్ పంజాబ్‌తో గెలిస్తే ఈజీగా క్వాలిఫై అయిపోవచ్చు. లేదంటే అగైనెస్ట్ జీటీ, సీఎస్‌కే అండ్ ఆర్‌సీబీ ఈ 3 మ్యాచెస్‌లో అయితే పక్కాగా గెలవాల్సిందే ఎస్ఆర్‌హెచ్ టీమ్. ఇలా పాయింట్స్ టేబుల్‌లో అయితే ప్రతి ఒక్క టీమ్ స్ట్రాంగ్‌గా కనిపిస్తున్నాయి ఇప్పుడు. లెట్స్ హోప్ ఫర్ ది బెస్ట్ ఎస్ఆర్‌హెచ్ టీమ్ అగైనెస్ట్ పంజాబ్ గెలుద్దామని కోరుకుందాం. ఇంక ఇప్పుడు ఎస్ఆర్‌హెచ్ టీమ్ అగైనెస్ట్ పంజాబ్‌తో ఎలా గెలవాలి అండ్ ఎలాంటి ప్లానింగ్స్‌తో వస్తే ఎస్ఆర్‌హెచ్ టీమ్ గెలిచే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి అండ్ ఈ 2 టీమ్స్ యొక్క హెడ్ టు హెడ్ రికార్డ్స్ ఎలా ఉన్నాయి ప్రతి ఒక్కటి డీటెయిల్‌గా మాట్లాడుకుంటూ అండ్ ఈ మ్యాచ్ కోసం పంజాబ్ టీమ్స్ కూడా ఎలాంటి స్ట్రాంగ్ ప్లేయింగ్ లెవెన్‌తో వస్తుందో ప్రతి ఒక్కటి డీటెయిల్‌గా అయితే మాట్లాడుకుందాం. ముందుగా ఈ మ్యాచ్ విషయానికొస్తే ఈ మ్యాచ్ 6థ్ మేన జరుగుతుంది ఎట్ ఉప్పల్. ఇంకా మెయిన్ అడ్వాంటేజ్ అంటే ఎస్ఆర్‌హెచ్ టీమ్‌కి ఇది ఒక హోమ్ గ్రౌండ్. హోమ్ గ్రౌండ్‌లో ఎస్ఆర్‌హెచ్ టీమ్ జస్ట్ 2 మ్యాచెస్ ఓడిపోయింది. ఈ 2 మ్యాచెస్ కూడా ఆఫ్టర్‌నూన్ మ్యాచెస్ ఓడిపోయింది కాబట్టి ఇక్కడ కొంచెం అడ్వాంటేజ్ అండ్ కొంచెం కాన్ఫిడెంట్‌గా రావచ్చు ఎస్ఆర్‌హెచ్ టీమ్. కానీ వాళ్ళు కూడా అగైనెస్ట్ పంజాబ్ కింగ్స్‌తో బెస్ట్ ప్లానింగ్స్ వస్తే మాత్రమే గెలవగలరు. ఇంకా మన నెక్స్ట్ సెగ్మెంట్ విషయానికెళ్తే పిచ్ రిపోర్ట్. రీసెంట్‌గా జరిగిన కేకేఆర్ మ్యాచ్‌లో వారికైతే ఆర్ఆర్ అండ్ సీఎస్‌కే ఈ 2 టీమ్స్ ఎలాంటి పిచ్ మీద ఆడారో అదే పిచ్ అయితే ఇచ్చారు కేకేఆర్ టీమ్‌కి. బట్ అది ఆఫ్టర్‌నూన్ మ్యాచ్ అవడం వల్ల పిచ్ కండిషన్స్ అయితే కొంచెం స్లోగా అయితే అయ్యాయి. బట్ ఇదైతే నైట్ మ్యాచ్. మాక్సిమం పంజాబ్ కింగ్స్ మ్యాచ్‌లో అయితే ఢిల్లీకి ఎలాంటి పిచ్ ఇచ్చారో అలాంటి పిచ్ ఇస్తేనే ఎస్ఆర్‌హెచ్ టీమ్ గెలిచే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. బట్ అది కూడా ఒక ఫ్లాట్ ట్రాకే కాబట్టి ఇక్కడ పంజాబ్ కింగ్స్ బ్యాటర్స్ కూడా కొట్టే ఛాన్సెస్ ఉన్నాయి. ఇంకా మెయిన్ అండ్ ఇంపార్టెంట్ విషయానికొస్తే పంజాబ్ కింగ్స్ ఇప్పటివరకు టోటల్‌గా 2 మ్యాచెస్ అయితే ఓడిపోయింది. అది కూడా కంటిన్యూగా ఓడిపోతుంది కాబట్టి వాళ్ళు కూడా గుడ్ ప్లానింగ్స్ అండ్ పర్ఫెక్ట్ గేమ్ ప్లాన్‌తో అయితే వస్తున్నారు అగైనెస్ట్ ఎస్ఆర్‌హెచ్ టీమ్‌తో. ఇంకా పంజాబ్ ఓడిపోయిన లాస్ట్ 2 మ్యాచెస్ చూసుకున్నా ఇంకా అక్కడ 2 మ్యాచెస్‌లో కూడా పంజాబ్ కింగ్స్ అయితే టాస్ అయితే ఓడిపోయింది. ఇది మెయిన్ పాయింట్ అవుతుంది ఈ మ్యాచ్ మొత్తంలో. పంజాబ్ కింగ్స్ నుంచి ఏదైనా వీక్ పాయింట్ కనిపిస్తుందంటే ఈ టాస్ మాత్రమే. ఒకవేళ వాళ్ళు టాస్ ఓడిపోయి ఫస్ట్ బ్యాటింగ్ చేస్తే వాళ్ళని ఒక 200-220 లోపల ఆపితే వాళ్ళ బౌలింగ్‌లో ఎస్ఆర్‌హెచ్ లాంటి ఫ్లాట్ ట్రాక్స్‌లో అయితే ఆ 220ని ఈజీగా చేజ్ చేయొచ్చు ఎస్ఆర్‌హెచ్ టీమ్. సో అందుకోసం ఇక్కడ ప్యాట్ కమిన్స్ టాస్ అయితే 100% గెలవాల్సిందే. గెలిస్తే మాత్రం ఎస్ఆర్‌హెచ్ టీమ్ మ్యాచ్ గెలిచే ఛాన్సెస్ చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇవన్నీ ఎగ్జాక్ట్‌గా ఎగ్జిక్యూట్ అయితే ఎస్ఆర్‌హెచ్ టీమ్ మ్యాచ్ గెలవడం అయితే చాలా ఈజీ. ఇంకా మన నెక్స్ట్ సెగ్మెంట్ విషయానికొస్తే హెడ్ టు హెడ్ రికార్డ్స్. ఇంకా ఈ 2 టీమ్స్ ఓవరాల్ ఐపీఎల్‌లో టోటల్‌గా 25 మ్యాచెస్ ఆడితే ఎస్ఆర్‌హెచ్ టీమ్ ఈ 25లో 17 మ్యాచెస్ అయితే గెలిచింది. కమింగ్ టు పంజాబ్ కింగ్స్ టోటల్‌గా 8 మ్యాచెస్ అయితే గెలిచాయి ఈ 25 మ్యాచెస్‌లో. ఇంకా ఇక్కడైతే ఎస్ఆర్‌హెచ్ టీమ్‌కి పై చేయిగా ఉన్న లాస్ట్ సీజన్ నుంచి పంజాబ్ కింగ్స్ వేరే లెవెల్ బ్రాండ్ ఆఫ్ క్రికెట్ ఆడుతుంది లైక్ ఎస్ఆర్‌హెచ్ లాగా. వాళ్ళ దగ్గర కూడా నంబర్ 8, నంబర్ 9 వరకు బ్యాటింగ్ లైనప్ ఉంది కాబట్టి స్ట్రాంగ్ బ్యాటింగ్ లైన్‌తో పాటు హర్షదీప్ సింగ్, చహల్, మార్కో హెన్సన్ ఇలాంటి ఫాస్ట్ బౌలర్ డిపార్ట్మెంట్ ఉంది కాబట్టి వీళ్ళైతే చాలా స్ట్రాంగ్‌గా కనిపిస్తున్నారు లాస్ట్ ఇయర్ నుంచి. ఇంకా ఈ 2 టీమ్స్ మీద ఎప్పుడు జరిగినా హైయెస్ట్ చేస్ అండ్ హైయెస్ట్ రన్స్ చూడబోతున్నాం ప్రతిసారి. ఇంకా లాస్ట్ ఇయర్ కూడా ఇదే హైదరాబాద్ గ్రౌండ్‌లో పంజాబ్ కింగ్స్ ఫస్ట్ బ్యాటింగ్ చేస్తే 240+ రన్స్‌ని కొడితే ఆ స్కోర్‌నైతే ఎస్ఆర్‌హెచ్ 247 ఈజీగా చేజ్ చేసి మ్యాచ్‌నైతే గెలిచింది. ఇంకా ఆ మ్యాచ్‌లో మెయిన్‌గా అభిషేక్ శర్మ దగ్గర నుంచి 145 రన్స్‌నైతే చూసాం. ఇంకా ఆ మ్యాచ్‌లోనే కాదు అగైనెస్ట్ పంజాబ్ కింగ్స్ ప్రతిసారి సూపర్ నాక్ ఆడుతూనే వస్తున్నాడు. ఇంకా ఈ సీజన్ ఈ 2 టీమ్స్ మధ్య జరిగినప్పుడు పంజాబ్ కింగ్స్ అయితే గెలిచింది. ఎస్ఆర్‌హెచ్ టీమ్ ఫస్ట్ బ్యాటింగ్ చేస్తే 219 ఫర్ 6 అయితే చేశారు ఫస్ట్ ఇన్నింగ్స్‌లో. ఇంకా ఈ మ్యాచ్‌లో కూడా ఓడిపోవడానికి మెయిన్ కారణం పవర్ ప్లేలో 105 రన్స్ చేశాక కూడా ఎస్ఆర్‌హెచ్ మిడిల్ ఓవర్స్‌లో దాన్నైతే కవర్ చేయలేకపోయింది. ఇక్కడ మెయిన్‌గా శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీని కూడా మెచ్చుకోవాలి ఆ మ్యాచ్‌లో. ఎప్పుడైతే పవర్ ప్లే తర్వాత పిచ్ స్లో అయిందని గమనించాడో స్లోవర్ బాల్స్, కట్టర్స్ అండ్ యార్కర్స్ వేయడం వల్ల మ్యాచ్‌నైతే ఈజీగా ఎస్ఆర్‌హెచ్ టీమ్ మీద గెలిచారని చెప్పాలి ఆ మ్యాచ్. ఇంకా అదే మ్యాచ్‌లో ఎస్ఆర్‌హెచ్ బౌలర్స్ కూడా మెయిన్‌గా జయదేవ్ ఉన్నట్కట్ అండ్ హర్షల్ పటేల్. ఇంకా ఈ 2 బౌలర్స్ మోర్ థాన్ 15
per ఓవర్ కన్నా ఎక్కువ రన్స్ ఇచ్చారు కాబట్టి మ్యాచ్ ఓడిపోవడానికి మెయిన్ కారణం కూడా ఇది వన్ ఆఫ్ ది రీజన్. ఇంకా ఇప్పుడున్న సిచ్యువేషన్ లో వీళ్ళిద్దరు ప్లేస్ లో సకీ భూషణ్, ప్రఫులింగే రాబోతున్నారు ఈ మ్యాచ్ కోసం. సో ఇక్కడ నుంచి ఎస్ఆర్ఎస్ ప్లాన్స్ మొత్తం చేంజ్ అవుతున్నాయి పక్కా. సో ఈ మ్యాచ్ లో ఎస్ఆర్ఎస్ గెలిచే ఛాన్సెస్ కూడా ఎక్కువ ఉండబోతున్నాయి ఈ ప్లాన్స్ వల్ల. ఇంకా మన నెక్స్ట్ సెగ్మెంట్ విషయంకి వెళ్తే బెస్ట్ ప్లేయర్స్ టు వాచ్ అవుట్. ముందుగా పంజాబ్ కింగ్స్ యొక్క బ్యాటర్స్ గురించి మాట్లాడుకుంటే మెయిన్ గా ప్రియాంక్ సారీ అండ్ ప్రప్సిమ్రాన్ సింగ్ ఈ టూ ప్లేయర్స్ అయితే ఎస్ఆర్ఎస్ టీమ్ బౌలర్స్ అయితే పక్కా ఆపాలి పవర్ ప్లే కూడా. ఇలా ఓపెనర్ వికెట్స్ పడిపోతేనే మ్యాచ్ అయితే ఈజీగా గెలిచారు గుజరాత్ టైటన్స్. సో అలాంటి ప్లానింగ్స్ తోనే రావాలి మెయిన్ గా ప్యాట్ కమిన్స్ అండ్ ఇషాన్ మలింగా ఇన్ పవర్ ప్లే లో. ఇంకా శ్రేయస్ అయ్యర్, కూపర్ కాన్లీ అండ్ స్టోయినిస్ ఈ త్రీ ప్లేయర్స్ కూడా మంచి ఫామ్ లో ఉన్నారు కాబట్టి వీళ్ళని టార్గెట్ చేస్తే మ్యాచ్ అయితే ఈజీగా గెలవచ్చు ఎస్ఆర్ఎస్ టీమ్ బౌలింగ్ యూనిట్ తో. ఇంకా పంజాబ్ యొక్క బౌలింగ్ గురించి మాట్లాడుకున్న హర్షదీప్ సింగ్, మార్కో ఎన్సన్, వైశాఖ్ విజయ్ కుమార్ అండ్ చహల్ ఈ ఫోర్ బౌలర్స్ అయితే మంచి ఫామ్ లో ఉన్నారు. మెయిన్ గా హర్షదీప్ సింగ్ అండ్ మార్కో ఎన్సన్ అయితే పవర్ ప్లే లో అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్ కొంచెం జాగ్రత్తగా ప్లస్ అటాకింగ్ మోడ్ తో అయితే ఆడాల్సింది. ఇంకా ఎస్ఆర్ఎస్ టీమ్ యొక్క బ్యాటింగ్ విషయానికి వస్తే అభిషేక్ శర్మ అండ్ ట్రావిస్ హెడ్ ఈ టూ ప్లేయర్స్ అయితే బెస్ట్ ఫామ్ లో ఉన్నారు ఈ ఐపీఎల్ లో. ఇన్ని మ్యాచెస్ మనం గెలుస్తున్నాం అంటే మెయిన్ కారణం ఈ టూ ప్లేయర్స్. ఇంకా వీళ్ళిద్దరు కలిసి ఈ మ్యాచ్ లో మళ్ళొకసారి అదర్ కొడితే మ్యాచ్ అయితే ఈజీగా గెలొచ్చు బ్యాటింగ్ తో. ఇంకా క్లాసెన్, నితీష్ కుమార్ రెడ్డి ఈ టూ ప్లేయర్స్ కూడా ఇంపార్టెంట్ రోల్ అవుతుంది ఈ మ్యాచ్ కోసం. ఇంకా ఎస్ఆర్ఎస్ యొక్క బౌలింగ్ యూనిట్ గురించి మాట్లాడుకున్న ప్యాట్ కమిన్స్ అండ్ ఇషాన్ మలింగా ఈ టూ ప్లేయర్స్ అయితే బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇవ్వాలి, అప్పుడే మ్యాచ్ అయితే గెలుస్తాం. మరి ఈ మ్యాచ్ కోసం ఎస్ఆర్ఎస్ టూ స్పిన్నర్స్ తో వస్తుందంటే మాక్సిమం రావడం అయితే కష్టమే. ఎందుకంటే పంజాబ్ కింగ్స్ యొక్క టాప్ 6 బ్యాటర్స్ లో టోటల్ గా 3 మెంబర్స్ అయితే లెఫ్ట్ హ్యాండర్స్ ఉన్నారు కాబట్టి అందుకోసం ఎస్ఆర్ఎస్ టీమ్ జస్ట్ ఒకటే స్పిన్నర్ తో వెళ్లే ఛాన్సే ఉంది. ఆ ఒక్క స్పిన్నర్ కూడా శివంగ్ కుమార్ అయ్యే ఛాన్స్ 100% ఉంది. సో ఇంకా హర్షల్ పటేల్ ప్లేస్ లో మాక్సిమం ప్రఫులింగ్ అయితే రాబోతున్నాడు ఈ ప్లేయింగ్ లెవెన్ లో. ఇంకా ఎస్ఆర్ఎస్ టీమ్ యొక్క ప్లేయింగ్ లెవెన్ విషయానికి వస్తే ఓపెనర్స్ గా ట్రావిస్ హెడ్ అండ్ అభిషేక్ శర్మ, నెంబర్ 3 లో ఇషాన్ కిషన్, నెంబర్ 4 లో క్లాసెన్, నెంబర్ 5 లో నితీష్ కుమార్ రెడ్డి, నెంబర్ 6 లో సలీల్ అరోరా, నెంబర్ 7 లో అనికేత్ వర్మ, నెంబర్ 8 లో ప్యాట్ కమిన్స్, నెంబర్ 9 లో శివంగ్ కుమార్, నెంబర్ 10 లో ఇషాన్ మలింగా అండ్ నెంబర్ 11 లో డైరెక్ట్ ప్లేయింగ్ లెవెల్ లో నేనైతే సకీబ్ భూషణ్ డైరెక్ట్ గా పెడుతున్నా. ఇంకా ఇంపాక్ట్ ప్లేయర్ గా ప్రఫులింగ్ మాక్సిమం రాబోతున్నాడు ఈ మ్యాచ్ కోసం. ఇంకా ఇదంతా చూసాక ఏ టీం గెలుస్తుంది అనుకుంటున్నారు?